నైన్ టీవీ డిజిటల్కు స్వాగతం. గొలుగొండ మండలం గొలుగొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన. కలెక్టర్ ఫిర్యాదు చేస్తామన్న పల్లావూరు గ్రామస్తులు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పల్లావూరులో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వ్యక్తులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిహెచ్ నాగపురం పంచాయతీ శివారు గ్రామం పల్లావూరు ప్రజలు సర్పంచ్ యలమంచిల రఘురామచంద్రరావు, మాజీ సర్పంచ్ గొలగన్ రామారావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రస్తుత సర్పంచ్ యలమంచిల రఘురామచంద్రరావు, మాజీ సర్పంచ్ గొలగన్ రామారావు పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పల్లావూరు ప్రజలు పార్టీలకు అతీతంగా అక్రమాలు తొలగించాలని కోర్టు తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీనిపై నర్సీపట్నం ఆర్టీఓకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా స్థలం ఆక్రమించుకున్న వ్యక్తిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కనీసం స్థలం వద్దకు వెళ్లి పరిశీలించలేదని అన్నారు. ఆ స్థలం నుండి తక్షణమే తొలగించకపోతే వెళ్లేది లేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి తహసీల్దార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై తహసీల్దార్ను పి శ్రీనివాసరావు వివరాలు అడగగా రికార్డులు తనిఖీ చేసి ఎవరి పేర్లు రికార్డు ఉంటే వారికి స్థలం దక్కుతుందని తహసీల్దార్ స్పష్టం చేశారు. సర్వేయర్ విఆర్ఓ ఆర్ఐని గ్రామానికి పంపించడం జరుగుతుందని, వారు రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నకిలీ డాక్యుమెంట్లు ఎంతైనా తప్పుకోవట్లేదు. దానికి రాజకీయంగా కొంతమంది అడ్డుకుంటున్నారు. ఆఫీసులు పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ గారు ఈరోజు వస్తే ఆయనకి ఏముందని అడగట్లేదు, మీకు ఏముందని మమ్మల్ని అడుగుతున్నారు. మేము గ్రామానికి మేము అడుగుతున్నాం, మా సొంతానికి మా ఇంట్లోకి మేము అడగట్లేదు. దాని తాలూకు లింక్ డాక్యుమెంట్ తెమ్మంటే లింక్ డాక్యుమెంట్ ఎంఆర్ఓ గారు అలా మాట్లాడి మాకు అసలు నచ్చలేదు. లింక్ డాక్యుమెంట్ మీకు ఎలా వచ్చిందని నన్ను అడుగుతున్నారు. ఒక పక్క కొమ్ము కాసి మాట్లాడుతున్నాడండి ఆయన. ఒక పక్కే కొమ్ము కాసి నేను మీకు నేను సమాధానం చెప్పడానికి అవసరం, మీకు అవసరమైతే కోర్టుకి రాసిస్తే మీరు కోర్టులో తీర్చుకోవడం చెప్తానండి ఆయన. చెప్పండి. ఇది పార్టీలు చూసో ఏదో చూసో చేయాల్సింది కాదు. అక్కడ గ్రామంలో ఏదైతే ఇబ్బంది ఉందో అది వచ్చి చూసి తెలియజేందుకు మరి డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంటే న్యాయం చేయమని. దాని తాలూకు మేము అర్జీ ఇచ్చింది ఏంటంటే లింక్ డాక్యుమెంట్ లేకుండా ఆయన ఎలా దాన్ని రీసేల్ చేయించుకున్నారని చెప్పేసి మేము ఆయనకి అర్జీ ఇచ్చామని. ఆయన ఏంటి, ఆయన మొన్న రీసేల్ చేయించుకున్న దాన్ని తీసుకొచ్చి దాన్ని చూపిస్తే దాని ద్వారా ఈయనకి ఆయన ఉంది మీకు తావిప్పించేస్తారండి. ఈయన రాజీ చేస్తారండి. ఈయన రాజీ చేయడం ఏంటండి మాకు కావాల్సింది ఏంటి, మా పంచాయతీకి కావాల్సిన అంగన్వాడీ బిల్డింగ్కి, రామాయణానికి, అన్నింటికి కేటాయించుకున్న స్థలం అంటే దాన్ని మీకు తావిప్పించేస్తాను, ఆయనకు ఒకేస్తాను అంటే మొత్తం మీకు రాసి ఇచ్చేయాలనేసి అమ్మారావు గారు మాట్లాడతారండి. దాని తాలూకు డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ తెచ్చుకొని ఆయనదే అయితే లింక్ డాక్యుమెంట్ ఉంటే ఆయనకే ఇచ్చామనండి, లేదా అది ఊరిదైతే ఊరికొక్కేమనండి. మా గ్రామానికి న్యాయం చేయండి చాలు, మాకేం అవసరం లేదు. మా ఇంట్లోకి లేకపోతే మేము పట్టుకుపోవడానికి అడగట్లేదండి, మా గ్రామాల కోసం అడుగుతున్నాండి. బడి లేదు, ఒక గుడి లేదు, ఏది లేదని మేము పోరాడుతుంటే ఆయన ఏమో ఒక పక్కే మాట్లాడుతున్నాండి అమ్మారావు గారు. అందరికీ నమస్కారం. నా పేరు కొలగన్ రామారావు, సిహెచ్ నాగపురం ఎక్స్ సర్పంచ్. ఇక్కడ పల్లావూరు గ్రామంలోనే గ్రామ కంఠంలోనే అక్కడ ఎస్సీ కాలనీ ఉండేది. ఆ కాలనీ సైట్లోని గత 15-20 సంవత్సరాలు బట్టి పల్లా దేవుడు నివసిస్తున్నాడు. ఆయన కబ్జాలో ఉన్నది, ఆయన ఆక్రమణలో ఉన్నది. ఆయన పట్టా చేసుకున్నాడని పట్టాలు చూపిస్తున్నాడు. ఇప్పుడు గ్రామస్తులు అందరూ మొన్న ఒక 10 రోజుల ముందు అక్కడ ఆయన సైట్కి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నాడు. కాంపౌండ్ వాళ్ళు నిర్మించే సమయంలోనే మన గ్రామస్తులు, పల్లావూరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత గ్రామస్తులు ట్యాంక్ వెళ్ళే మార్గం లేకుండా కడేస్తున్నాడు చిన్న అలాగని చెప్పడం జరిగింది.
అది చెప్తే మమ్మల్ని కూడా నాగపురం నుంచి మమ్మల్ని కూడా ఫోన్ చేశారు. మేము వెళ్ళాము, చూసిన తర్వాత దీనికి మార్గం ఉండాలా చిన్న అని అడగడం జరిగింది. అడిగితే మాయా ఇగో ఇక్కడ ఉన్నదంటే అయితే ఇది సరిపోదా తూర్పుని ఇంకా 2 అడుగులు పెంచి ఉంచితే కానీ ట్యాంక్ వెళ్ళడానికి మార్గం చాలదని మనం చెప్పడం జరిగింది. ఆయన విన్నాడు. కానీ గ్రామస్తులు అందరూ పడమర నుంచి రూట్ వల్ల దానికి రామాలయానికి వర్తిస్తుంది, ట్యాంకీకి కూడా 2 ఉపయోగపడుతుంది, ఆ తూర్పునున్న సైట్ని అయినా ఆక్రమించుకోమనండి అలాగని చెప్పడం జరిగింది. అయితే నాకు డాక్యుమెంట్ ఉంది, నా డాక్యుమెంట్ ప్రకారంగా నేను అయితే తూర్పుని ఇస్తాను కానీ పడమర ఇవ్వనైనా ఆయన చెప్పడం జరిగింది.